అందరికీ నమస్కారము. బీసీ మహిళా జేఏసీ చైర్మన్ మట్టా జయంతి గౌడ్ గారు ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టి నేటికి రెండవ రోజు. నిన్న అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి ఈ దీక్ష మొదలుపెట్టడం జరిగింది. ఈ దీక్షకు మద్దతుగా వచ్చినటువంటి పెద్దలు అన్నగారు మహాలక్ష్మి రామన్ గౌడ్ గారు, అదేవిధంగా సల్మాన్ రాజు గారు, దేశకోని సాంబశివ గౌడ్ గారు, మాధు సత్యం గారు, ఒట్టికూటి రామారావు గౌడ్ గారు, జై గౌడ్ వ్యవస్థాపక అధ్యక్షులు, అశోక్ పోషం గారు, పద్మశాలి రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, పడాల శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా మా సరస్వతి గారు, మా చెల్లె జయదీర్గుట్ట నుంచి వచ్చింది తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి రజితా పటేల్ గారు, అదేవిధంగా మిగతా మిత్రులందరూ కూడా పల్లీల గారు, అదేవిధంగా మా భిక్షపతి గారు, అందరికీ ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిపినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సమస్య ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లుని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇదే మహిళా రిజర్వేషన్ బిల్లుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్నప్పుడు హిందూ కోడ్ బిల్లుగా తీసుకొచ్చింది. ఆ హిందూ కోడ్ బిల్లుగా తీసుకొచ్చినప్పుడు ఆ రోజు అగ్రకులాల మహిళలు, ముఖ్యంగా బ్రాహ్మణ మహిళలు అంబేద్కర్ ఇంటి ముందుకు పోయి ధర్నా చేసిరు. ఏమని, నీకెందుకయా మేము మహిళలం, మా కోసం నువ్వేందా ఆలోచించేది, మా రిజర్వేషన్లు నీకెందుకయా, హిందూ కోడ్ బిల్లు మాకెందుకయా, మా ప్రాతినిధ్యం గురించి మాట్లాడటానికి నువ్వెవరా అని చెప్పి అంబేద్కర్ ఇంటి ముందు ధర్నా చేసి కొట్టనీకి పోయారు అంబేద్కర్ అన్నారు. హిందూ కోడ్ బిల్లు నువ్వు ఎందుకు తెస్తున్నావు, నీకేమక్కరా, మహిళలం మేము అందరం కూడా మనుస్మృతి ధర్మం ప్రకారము మగవాళ్ళతో పాటు సంసారాలు చేసి పిల్లలు కన్నీకే ఉన్నాం, అంట్లు బాసనలు దోమనీకే ఉన్నాం, ఇట్లా అన్నం వండి పెట్టనీకే ఉన్నాం తప్ప మాకు రిజర్వేషన్లు వద్దు, రాజకీయాలు వద్దని ఆనాడు అగ్రకుల మహిళలు మాట్లాడారు, ముఖ్యంగా బ్రాహ్మణ మహిళలు. ఈరోజు మళ్ళీ బీజేపీ పార్టీ ఆనాడు హిందూ కోడ్ బిల్లు అంటే ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు అని బీజేపీ పార్టీ తీసుకొస్తుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో. ఈరోజు ఏం చేస్తున్నారు, మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తున్నారు కానీ అందులో బీసీ మహిళా రిజర్వేషన్ బిల్లు, బీసీ మహిళల వాటెంతో చెప్పట్లేదు, ఎస్సీ మహిళల వాటెంతో చెప్పట్లేదు, ఎస్టీ మహిళల వాటెంతో చెప్పట్లేదు. ఓవరాల్గా మహిళా రిజర్వేషన్ బిల్లు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అనగానే ఇప్పటి వరకు ఎవరైతే దొరలు ఇక్కడ ఎమ్మెల్యేలై, ఎంపీలై, మంత్రులై, ముఖ్యమంత్రులై సంచులు డబ్బులు నింపుకపోయి వాళ్ళ గరిజలలో నింపుకొని పెట్టుకుర్రో, ఇప్పుడు వాళ్ళ లాకర్లు ఓపెన్ చేసి వాళ్ళు ఇలా మళ్ళీ డబ్బులు పట్టుకొని అగ్రకుల మహిళా లోకం మళ్ళా దేశం మీద పడే ప్రమాదం ఉంది. దాదాపుగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఓకే అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల ప్రాతినిధ్యం లేకుండా ఈ బిల్లు కనుక మళ్ళీ పబ్లిక్లోకి వచ్చి నియోజకవర్గాల పునర్విభజనలో కేటాయించబడితే తెలంగాణలోనే దాదాపుగా 56 మంది మహిళలు ఎమ్మెల్యేలు అవుతారు, ఒక 9 మంది మహిళలు ఎంపీలు అవుతారు, ఒక ముగ్గురు వరకు కూడా కేంద్రంలో 2-3 మంత్రులు కూడా మన రాష్ట్రం నుంచి అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. మరి ఈ మహిళా రిజర్వేషన్లలో 50% మహిళలు ఉన్నారు. ఈ దేశంలో 85-90 కోట్ల మంది బీసీలు ఉన్నారు. ఆ బీసీలలో దగ్గరగా 45-50 కోట్ల మంది మహిళలే ఉన్నారు ఈ దేశంలో. ఈ రాష్ట్రంలో కూడా అట్లనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో దగ్గరగా బీసీ మహిళలు 80 లక్షల కోటి మంది ఉండొచ్చు అంచనా, ఒక 80 లక్షల మంది ఉంటారు. ఈ 80 లక్షల మంది ప్రాతినిధ్యాన్ని బీసీ మహిళల్ని కాదని ఓసీ మహిళలు ఒక 5-6 లక్షల మందో 3 లక్షల మందో ఉంటారు. అందులో నుంచి ఒక 20 మంది వచ్చి వీళ్ళ ప్రాతినిధ్యం మొత్తాన్ని కొట్టేస్తారు. దొరలు పోయిర్రు, దొరసానులు వచ్చిర్రు, వాళ్ళ పిల్లలు వచ్చిర్రు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరనే మహబూబ్ నగర్లో ఒక 25 ఏళ్ళ చిన్న అమ్మాయి పర్ణికారెడ్డి ఎమ్మెల్యే. పర్ణికారెడ్డి కంటే ఎంతో గొప్పగా పరిణితి చెందినటువంటి మహిళలు, రాజకీయాలు చేసే మహిళలు, ఒక 30 ఏళ్ళ నుంచి బీజేపీ పార్టీకి పనిచేసేటటువంటి బీసీ మహిళలు, కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటటువంటి బీసీ మహిళలు, ఎస్సీ ఎస్టీ మహిళలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎవరికి అవకాశాలు రాలేదు. పాలకుర్తిలో కూడా ఒక 25-26 ఏళ్ళ అమ్మాయి ఎమ్మెల్యే అయింది. పాలకుర్తిలో లేరా అంటే పాలకుర్తి గొప్ప ఉద్యమ కేంద్రం, అక్కడ సాకలి ఐలమ్మ పుట్టింది, విష్ణువులు రామచంద్రారెడ్డిని ఉరికిచ్చి కొట్టింది.
మరి అక్కడ ఒక మహిళా ఎమ్మెల్యే బీసీ బిడ్డ రాలేకపోతుంది, ఒక మహిళా ఎమ్మెల్యే రాలేకపోతుంది బీసీ బిడ్డ. అదే మళ్ళీ విష్ణూరు రామచంద్రారెడ్డి మనవరాలే వచ్చింది ఇక్కడ. విష్ణూరు రామచంద్రారెడ్డి కులము, విష్ణూరు రామచంద్రారెడ్డికి మనవరాలో ముని మనవరాలో అవుతుంది, మళ్ళీ ఆమెనే ఎమ్మెల్యే అయింది తప్ప విష్ణూరు రామచంద్రారెడ్డిని తరిమి కొడితే ఏమైంది? మళ్ళీ విష్ణూరు రామచంద్రారెడ్డి వారసత్వమే, వాళ్ళ కులపామనే, వాళ్ళ వంశపామనే మళ్ళీ అక్కడ ఎమ్మెల్యే అయింది తప్ప నల్లా నరసింహులు చేసిన పోరాటం ఏమైనా నిలబడదా? ధర్మభిక్షం గారు చేసిన పోరాటం ఏమైనా నిలబడదా? కామిరెడ్డి భీమిరెడ్డి నరసింహారెడ్డి చేసిన పోరాటం ఏమైనా నిలబడదా? మద్దికాయల ఓంకార్ గారు చేసిన పోరాటం ఏమైనా నిలబడదా? ఏం నిలబడలేదు. మళ్ళీ వాళ్ళే రెడ్లే ఎమ్మెల్యేలు అయ్యారు, మళ్ళీ వెలమలే ఎమ్మెల్యేలు అవుతుర్రు, వాళ్ళే మంత్రులు ముఖ్యమంత్రులు అవుతుర్రు. కానీ మన వాళ్ళ బీసీల బతుకులు మాత్రం మారే పరిస్థితి లేదు. బీసీ నాయకులందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మీరు బీజేపీ పార్టీలు ఉండొచ్చు, మా ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ పార్టీలనే ఉన్నారు, మా ఈటల రాజేందర్ గారు బీజేపీ పార్టీలనే ఉన్నారు, మా డాక్టర్ లక్ష్మణ్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఆయన బీజేపీ పార్టీలనే ఉన్నారు, బండి సంజయ్ బీజేపీ పార్టీలనే ఉన్నారు. బండి సంజయ్ తోటి అమిత్ షా చెప్పులు మోపించుకుంటాడు. కిషన్ రెడ్డి మోసాడు అమిత్ షా చెప్పులు? కిషన్ రెడ్డిని మోయమని అమిత్ షా చెప్పులు? కిషన్ రెడ్డి చెప్పులు బండి సంజయ్ మోయాలి, అమిత్ షా చెప్పులు బండి సంజయ్ మోయాలి, మోడీ గారి చెప్పులు బండి సంజయ్ మోయాలి, ముడతాలు ఉందారా నీకని కూడా బండి సంజయ్ అనాలి. పరుష పదాజాలం హిందూ మతాన్ని, ముస్లిం మతాన్ని, క్రిస్టియన్ మతాన్ని రెచ్చగొట్టే మాటలు బండి సంజయ్ మాట్లాడతాడు. కిషన్ రెడ్డి మాత్రం సాఫ్ట్గా మాట్లాడతాడు, అందరితో మంచుకుంటాడు, ఆయన తుర్కులతో మంచుకుంటాడు, కిరస్తనప్పులతో మంచుకుంటాడు, మత విద్వేషాలు రెచ్చగొడతాడు. ఈయన బండి సంజయ్ ఓట్లన్నీ కిషన్ రెడ్డి వేయించుకుని పోతాడు. బండి సంజయ్కి అక్కర్లేదు మత విద్వేషం రెచ్చగొట్టడానికి. కరీంనగర్లో అంతా బీసీలో ఓట్లు వేసి గెలిపిస్తారు ఆయన. నిజామాబాద్లో కూడా ధర్మపురి అరవింద్ కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. నిజామాబాద్లో కూడా ఆయనకు బీసీలో ఓట్లు వేస్తారు, ఆర్మూర్ అదంతా బీసీలో ఉన్నారు. సిటీలో గెలవాలంటే, సికింద్రాబాద్లో గెలవాలంటేనే మత విద్వేషం రెచ్చగొట్టాలి, అది కిషన్ రెడ్డికి లాభం కావాలి. ఆ లాభం చేసేది నిజామాబాదు ధర్మపురి అరవింద్, ఆయన మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఇక్కడ వస్తే బండి సంజయ్ కుమార్. వీళ్ళు మత విద్వేషాలు రెచ్చగొడతారు, కిషన్ రెడ్డి లాంటి ఓట్లు వేయించుకొని కేంద్ర మంత్రి అవుతాడు. కానీ ఈ బండి సంజయ్కి, మా ధర్మపురి అరవింద్కు ఏ రోజైనా బీసీల గురించి మాట్లాడిరా? బీసీ మహిళల సమస్యలు మాట్లాడిరా? బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడిరా? బీసీ కులగణన గురించి మీరు మాట్లాడిరా? మీరు పుట్టింది బీసీ కుటుంబంలో, మీ తల్లిదండ్రులు బీసీలు, నీకు అవకాశం వచ్చింది నువ్వు బీసీ బిడ్డవని. కానీ ఏ రోజు కూడా బండి సంజయ్ అంత దుర్మార్గుని నేను ఎవరిని చూడలే. ఒక్కరోజు కూడా బీసీల గురించి మాట్లాడలే. కులగణన చేయొద్దు అంటాడు. ఈటల రాజేందర్ గారు కూడా కులగణన చేయటం వల్ల ఉపయోగం లేదంటాడు. ఇట్లా బీజేపీ ధోరణి ఉంది. ఇప్పుడు రేపు 16వ తారీఖున పార్లమెంట్ స్టార్ట్ అయ్యి మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టబోతున్నారు. దాంట్లో బీసీ మహిళలకు తప్పకుండా ఒక సబ్ కోటా ఉండాలి, మా లెక్క మాకు ఉండాలి, మా గీత మాకు గీయాలి అని చెప్పి మట్టా జయంతి గౌడ్ ఆమరణ నిరాహార దీక్ష తీసుకున్నది. ఆమె ఏమంటుందంటే, బీసీ మహిళలకు మహిళా రిజర్వేషన్లో సబ్ కోటా వచ్చుడో మట్టా జయంతి సచ్చుడో అంటుంది. కాబట్టి ఆమె కోసం ఇంతమంది మన వాళ్ళందరూ కూడా మద్దతుగా వచ్చారు. ఇంకా అనేక సంఘాలు మద్దతుకు వస్తున్నాయి. చాలామంది బీసీ వాదులు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఇది చాలా అన్యాయం బీసీ మహిళలకు జరుగుతుంది, ఈ అన్యాయాన్ని మనం అందరం కూడా ఖండించాలి, ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి రోజు రోజుకు ఆమెకు మద్దతు పెరుగుతుంది. ఈ బీసీ మహిళా బిల్లుని, బీసీ సబ్ కోటాను మనం సాధించుకోవడం కోసం మనం అందరం కూడా పోరాటం చేయాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, ఇంకా చాలామంది వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ ఆ మహిళా బిల్లులో బీసీల సబ్ కోటా పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఫైట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై బీసీ, జై బీసీ. ప్రకటించాలి మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీల సబ్ కోటా